వనరులు ఏమిటి, వీరు ఈ రీతిలో ఉండడానికి గల కారణాలు ఏంటి అని చెప్పి చాలా విషయాలను వాళ్ళు కూలంకషంగా అబ్జర్వ్ చేసి అతని మీద ఒక అభిప్రాయాన్ని ఇస్తారు. ఈ రీతిగా రావడానికి గల కారణం ఇది అని చెప్పి, అంటే బ్యాక్గ్రౌండ్ నేపథ్యాన్ని ఖచ్చితంగా చూస్తారు. ఆ నేపథ్యాన్ని చూసి అతను మంచివాడైతే మంచివాడైతే, ఏదైతే చెడ్డవాడైతే చెడ్డవాడైనటువంటి సంగతి చెప్తాం. అతను పెరిగినటువంటి పరిస్థితులు, అతను సహవాసం చేసినటువంటి పరిస్థితులు, పుట్టిక మంచిదేనండి, నమ్మకం కూడా మంచిదేనండి, కాలేజీకి వెళ్ళాక సహవాసంలో చెప్పేయండి, ఇలా మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ నడవడిక అనేటటువంటిది, ప్రవర్తన అనేటటువంటిది అతనికి అందినటువంటి టీచింగ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రవర్తన అనేటటువంటిది మనకు అందినటువంటి వనరులను బట్టి, సోర్సెస్ని బట్టి మన యొక్క ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. రోడ్డుకి ఎడమవైపు నడవాలని ఎవరు చెప్పారు? రోడ్డుకి ఎడమవైపు నడవాలని ఎవరు చెప్పారు? ఇలాగెళ్ళి నేను ఇలాగెళ్ళి డైరెక్ట్గా అవతల నుంచి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాను. ఈ రోడ్డు దగ్గర తీసుకెళ్ళి ఇలాగే